అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము జనవరి 28 బుధవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. జీవితం చిన్నదే అయినా దానిని మహత్తరంగా మార్చేది మన మనసు, మన కృషి. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. జనవరి 28, 2026 బుధవారము, స్వస్తిస్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసము, శుక్లపక్షం, సూర్యోదయము 7:12 సూర్యాస్త సమయము 6:07, చంద్రోదయము 1:22, చంద్రాస్త సమయము 3:38. ఈ రోజున తిథి దశమి. జనవరి 27 రాత్రి 7:05 నుంచి జనవరి 28 సాయంత్రం 4:36 వరకు ఉంటుంది. తదుపరి నవమి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రము కృతిక. జనవరి 27 ఉదయం 11:08 నుంచి జనవరి 28 ఉదయం 9:26 వరకు. తదుపరి రోహిణి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి వృషభ రాశి. ఈరోజు జన్మించిన వారు అందరూ వృషభ రాశి కిందకి వస్తారు. యోగము బ్రహ్మ. జనవరి 28 రాత్రి 3:12 నుంచి జనవరి 28 రాత్రి 11:53 వరకు బ్రహ్మ ఉంటుంది. తదుపరి ఐంద్ర ప్రారంభమవుతుంది. కరణము గరిజ. జనవరి 28 సాయంత్రం 4:36 వరకు. తదుపరి వనిజ. జనవరి 29 రాత్రి 3:17 వరకు. తదుపరి విష్టి. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము రాత్రి 12:09 నుంచి రాత్రి 1:37 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:17 నుంచి మధ్యాహ్నం 1:01 వరకు. రాహుకాలము మధ్యాహ్నం 12:39 నుంచి మధ్యాహ్నం 2:01 వరకు. గుళిక కాలము ఉదయం 11:17 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 5:36 నుంచి 6:24 వరకు. అమృతకాలము 2 పర్యాయములుగా ఉన్నది. ఉదయం 7:12 నుంచి ఉదయం 8:42 వరకు. మరలా రేపు రాత్రి అంటే రేపు తెల్లవారుజామున ఉదయం 5:01 నుంచి ఉదయం 6:30 వరకు అమృతకాలం అనేది ఉంది. గోధూలి ముహూర్తం సాయంత్రం 6:05 నుంచి సాయంత్రం 6:31 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:22 నుంచి మధ్యాహ్నం 3:07 వరకు. ఈ రోజున అభిజిత్ ముహూర్తం అనేది లేదండి. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము హంస. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న: కర్ణుడు ఎవరి వరం వల్ల అపార బలవంతుడయ్యారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకుంటే చెప్పుకోదగ్గ పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు ఏమీ లేవు. పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈ రోజున ఆపరేషన్స్ చేయించుకోవడానికి, రిజిస్ట్రేషన్ పనులు చేసుకోవడానికి, వాహన వ్యాపార పనులు చేసుకోవడానికి, వ్యవసాయ పనులకు, ప్రయాణాలు లాంటివి చేసుకోవడానికి, పెళ్లి చూపు లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికైతే పంచాంగం ప్రకారం అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనస్సు మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రాలు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, ధనిష్ట, పూర్వభద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు జనవరి 28 ఉదయం 9:26 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి జనవరి 28 బుధవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయం సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతోటి మేము మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.